కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే మీకు గురువు, శుక్రుడు, బుధుడు కలుస్తున్నారు. ఈ మూడు గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, మరియు అదే విధంగా ఈ గ్రహాలు మూడు గ్రహాలు కూడా జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి. దాని తర్వాత శుక్రుడు ముందుకు వెళ్ళిపోతాడు, గురువు వదిలి, బుధుడేమో వెనక్కి వస్తాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఈ సమయంలో ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల విద్యార్థులుగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా రాశిలో 3 శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది చాలా మటుకు మీకు కంఫర్ట్నెస్ ఇస్తుంది. ఎప్పటి నుంచో పలానా గృహం కొనుక్కోవాలి, కాబట్టి పలానా స్థలం మూలంగా లాభం రావాలి అనుకునేటువంటి వాటికి కూడా అనుకూలత ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలోనే ఎవరినైనా మీరు ఇష్టపడి వివాహం చేసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడం, వివాహ విషయంలోని పార్ట్నర్షిప్స్ విషయాలు చక్కటి ఫలితాలు రావడం, బ్లాక్ అయిపోయినటువంటి బ్యాంక్ సంబంధించిన విషయాలు కాస్త రిలీజ్ అవ్వడము, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీకు గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఆటంకాలు, ఆ యొక్క ఆటంకాలు తొలగిపోవడం, తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడడం, దూర ప్రాంతాలకు గతంలో ఏవైతే ప్లానింగ్ చేసుకున్నారో అవి మిస్ అయిపోయిన మళ్ళా వెళ్లాల్సినటువంటి అవకాశాలు రావడం లాంటివి మీకు కలగనున్నాయి. ఇక 2వ కేతు ఉన్నందుకు మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేయండి. తద్వారా ఏమవుతుంది అంటే మీకు కాస్త ఏదైతే ఈ ధన సంబంధించినటువంటి విషయంలో మరింత అభివృద్ధికరమైనటువంటి వాతావరణం వస్తుంది, అటువంటి సందేహం లేదు. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం అనేటువంటిది పనికిరాదు. మరియు మీరు నిత్యము కూడా స్కందుని యొక్క ఆరాధన, ఓం స్కందాయ నమః అని నామస్మరణ మీకు చాలా నిజంగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎప్పుడైతే పంచమాధిపతి కుజుడు ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో అంటే 21వ తేదీ నుంచి పూర్తిగా 2, 3, 4 పాదాలను సంచరిస్తుంటాడు. కాబట్టి కుజుడు సంతానాన్ని దూరంగా పంపించడం, సంతానం ఏదైతే వెళ్ళడం కూడా సంతాన అభివృద్ధి కోసమే. ఎందుకంటే సంతాన స్థానాన్ని ఎప్పుడైతే చంద్రరాశుల్లో ఉండేటువంటి గురువు వీక్షిస్తూ ఉంటాడో వాళ్ళ ఉద్యోగం కోసం అలా రకంగా పంపించడం అనేటువంటిది కనబడుతుంది. తద్వారా వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ 3 కలిపినప్పుడు యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి నక్షత్రం ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే
మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. 4వ భావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో, ఈ గురు శుక్ర బుధ పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరి అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు కూడా, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రిలో ఆస్తులు ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ గ్రహాలు నీచంలో ఉచ్చగా ఉంటాయి, ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది, ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తోనే ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాల వరకు మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుందని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలని దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి వాటికి మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు ఇది కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం వల్ల మనకి జరుగుతుంది. ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా శ్రీనాథ్